ఇండస్ట్రీకి సంబంధించి మామూలుగా ఇదివరకు చూసాం మనం ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఒకే ఇండస్ట్రీ కాబట్టి ఫస్ట్ అంతా నచ్చినట్లే ఉంటుంది. తర్వాత ఆ సేమ్ ఇండస్ట్రీ అవ్వడం వల్లనే గొడవలు రావడం, ఒకరి గురించి ఒకరికి తర్వాత కొన్ని నిజాలు ఇవి బయటపడడం వల్ల సంసార జీవితానికి ఇబ్బంది కలిగేలాగా కొంచెం డివోర్స్ వరకు వెళ్ళిన మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కినేని గారి కుటుంబానికి సంబంధించి చూసాం మనం. నాగ చైతన్య, సమంత అవనివ్వండి, ఇలా చాలా మంది ఇలా ఇండస్ట్రీ నుంచి పెళ్లి చేసుకుని తర్వాత ఇబ్బందులు పడుతూ మళ్ళీ ఇట్లా ఉన్నారు కదా. బట్ వీళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారు అనిపిస్తుందా మీకు? చెప్పలేమండి. రష్మికకి ఆల్రెడీ ఒకసారి తను ఎంగేజ్మెంట్ రక్షిత్ అయితే శెట్టి. రక్షిత్ శెట్టి అని అతను కన్నడన్. అతనితోటి డివోర్స్ ఉన్నది, ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నారు. బ్రేక్ చేసిన మళ్ళీ తన సినిమాల్లో చాలా ఇవాళ ఇండియా స్టార్ లాగా ఎదిగింది అమ్మాయి, ఇండియన్ హీరోయిన్ లాగా ఎదిగింది. అటు హిందీలో చేసిన, ఇక్కడ తెలుగులో చేసిన, ఇప్పుడు యానిమల్ సినిమాలో చాలా బ్రహ్మాండంగా నటించింది యాక్చువల్ గా. సరే ఏది ఏమైనా తన ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్, విజయ్ దేవరకొండ కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. మరి వాళ్ళిద్దరూ కలిసి ఉండాలనే కోరుకుందాం. ఎందుకంటే కలిసి ఉండాలని కోరుకుంటున్నాం, కాకపోతే ఒకే ఇండస్ట్రీ అవడం వల్ల కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా అని. అంటే ఉంది. ఇప్పుడు మామూలు వాళ్ళు విడిపోవట్లేదా అండి? అదేనమ్మా. వాళ్ళు విడిపోతే ఒక వార్త, మామూలు వాళ్ళు విడిపోతే అది వార్త కాదు. అసలు మామూలుగానే డివోర్స్ రేటు పెరిగింది సమాజంలో. డివోర్స్ రేట్ పెరిగింది, దానిలో తోడు సినిమాల్లో కూడా డివోర్స్ రేట్, అసలు మొదటి నుంచి సినిమాల్లో డివోర్స్ రేట్ ఎక్కువే ఉంటది. ఏ ఒక్కరు పెళ్లి చేసుకున్న వాళ్ళతోటి ఉన్నవాళ్ళు చాలా తక్కువ. పాత రోజుల్లో బాగా కలిసి ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు జయప్రద గారు చూడండి, చాలా ఇష్టపడి చేసుకున్నారు. శ్రీకాంత్ మమతా గారు ఆయనతోటి విడాకులు తీసుకున్నారు. అలాగే జయసుధ గారు మొదట ఒక ఇండస్ట్రియలిస్ట్ పెళ్లి చేసుకున్నారు, ఆ తర్వాత ఇంకొక ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకున్నారు ఆవిడ. కానీ పాప ఆవిడది కూడా కష్టాల కాపురమే అయింది. చివరికి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. కానీ జయసుధ గారు చాలా ప్రయత్నం చేశారు ఆ పెళ్లిని నిలబెట్టుకోవడానికి. ఆయన ఒక డిప్రెషన్ ఉంటే ఆయన ఆ డిప్రెషన్ తగ్గించడానికి ఆవిడ సర్వశక్తులు వడ్డిందని చెప్పొచ్చు జయసుధ గారు. సినిమాలో సంపాదించిన డబ్బులన్నీ అతను సినిమాలు తీయడానికి ఆవిడ ఖర్చు పెట్టారు. పాపం ఖర్చు పెట్టి చేతులు కాల్చుకున్నారు ప్రొడ్యూసర్ గారు. ఇవాళ సినిమా కూడా ఆవిడ ఆర్థికంగా చాలా గొప్పగా సెటిల్ అవ్వాల్సిన ఆవిడ పాపం ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి అతని చేతిలో పెట్టేది అతన్ని నిలబెట్టాలని. ఫైనల్ కి అతను సరే ఇప్పుడు నిర్మాతలు అవ్వాలి అని అనుకోవటం అనేది అంత కరెక్ట్ కాదు అనేది ఎవ్వరూ ఒప్పుకోరు సినిమాల్లో. వాళ్ళు ఒక్క సినిమా చేసి ఎంతో మంది పోగొట్టుకుంటారు. అంటే అర్థం ఏంటంటే కుక్క పని కుక్క చేయాలి, గాడి పని గాడి చేయాలి. ఇప్పుడు కొంతమంది నిర్మాతలు ఉంటారు, వాళ్ళు ఎక్కువ సినిమాలు చేస్తారు కాబట్టి ఒక సినిమాలో పోయినా ఒక సినిమాలో వస్తాయి. దిల్ రాజు గారు ఉన్నారండి, ఆయన ఒక సినిమాలో వస్తున్నాయి, ఒక సినిమాలో పోతున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఆయన స్టార్ ప్రొడ్యూసర్ మరి. మానయ్య గారు కూడా అంతే, వస్తుంటాయి పోతుంటాయి. ఇప్పుడు గీతా ఆర్ట్స్ ఉంది, గీతా ఆర్ట్స్ లో పోయే సినిమాలు ఉంటాయి, వచ్చే సినిమాలు ఉంటాయి. కానీ ఓవరాల్ గా చూసుకుంటే వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. ఇట్లా సినిమాల్లో అదే జీవితం అన్నట్టు ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటదండి. ఇప్పుడు ఎక్కడ ఇంకొకటమ్మా, రైట్ అమ్మా, ఇంకొక డౌట్ ఏంటంటే అమ్మా, ప్రధానంగా ఇప్పుడు ఈ కాంతార 2 అదే కాంతార చిత్రం రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా సక్సెస్ కొంచెం జనాలకు వెళ్తోంది, ఇది కొంచెం బజ్ మౌత్ టాక్ తో బయటకు వెళ్తోంది అనుకున్న టైంలోనే రష్మిక మందనాకి ఆ కాంతార చిత్రంలో ఉన్నటువంటి దర్శకుడు కమ్ హీరో అయినటువంటి రిషబ్ శెట్టి, సో ఇతనితో గొడవలు ఉన్నాయి. ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి రక్షిత్ శెట్టిని మోసం చేసింది, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయిందనే ఆ గొడవల వల్ల అప్పుడు ఒక పదం కూడా బాగా బలంగా వినపడింది, బాయ్కాట్ రష్మిక అని కన్నడలో బాగా వినపడింది. అయితే ఇప్పుడు ఆ చిత్రాన్ని తొక్కడం కోసమే కావాలని ఇదే టైంలో ఈవిడ ముందుకు తీసుకొచ్చింది అనేది ఒకటి ఉందమ్మా, కక్ష సాధింపు చర్యలాగా. అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎవరైనా సరే మనం ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే బాగున్న సినిమాని ఆపటం ఎవ్వరి తరం కాదు. ప్రేక్షకుల్లోకి ఆ సినిమా వెళ్ళింది, సినిమా నచ్చింది అంటే చూస్తారు. మొదటి వారం చూడకపోయినా, మొదటి వారం కలెక్షన్స్ వచ్చినా రాకపోయినా కానీ దాన్ని విత్ స్టాండ్ అవ్వగలిగారు అనుకోండి, ఆ సినిమాని ఆడించగలిగే సత్తా ఆ ఎగ్జిబిటర్కో డిస్ట్రిబ్యూటర్కో వాళ్ళకో ఉందనుకోండి, ఆ ప్రొడ్యూసర్కి ఉందనుకోండి, రెండో వారం ఆడుతుంది.